హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గాయస్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకు ఒక మంచి టెంపుల్ని అయితే చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. ఇంకా మేము కూడా సడన్గా బయలుదేరిపోయాము టెంపుల్ దగ్గరికి. అది మేము ఇంకా గూగుల్లో చూసుకొని వెళ్ళామన్నమాట. ఎక్కడికైనా వెళ్దామని అనుకునే లోపు ఇంకా టెంపుల్ అనేది కొత్తగా కట్టారు, ఇక్కడికి వెళ్ళి చూసొద్దాం, అందరు బాగుంది అని చెప్పేసరికి మేము ఇంకా అక్కడికే వెళ్దామని అనుకున్నాము. అది ఏం టెంపుల్ ఏంటనేది చెప్తానండి ఇప్పుడే. అదేంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. రాజధానిలో అయితే కట్టారంట. అది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు కళ్యాణం అయితే జరిపించారంట. అప్పుడే కొంచెం అది తెలిసిందనమాట, ఆ గుడి ఉంది అని చెప్పేసి. అది వెంకటాయపాలెంలో రాజధాని దగ్గర ఉందంట. అందుకని చెప్పేసి మేము కూడా ఒకసారి చూసొద్దామని చెప్పేసి బయలుదేరామండి. ఇక మేమైతే రాజధానిలోకి ఎంటర్ అయిపోయాము. అక్కడ ఆ ప్లేస్ చూడండి, ఆ చెట్లు, అది ఆ రోడ్డు బాగుండేసరికి నేను కూడా ఒక వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట. చాలా ప్లెజెంట్గా చాలా బాగుందండి అక్కడ రోడ్ అయితే. ఇంకా మేమైతే గుడి లోపలికి ఎంటర్ అయిపోయామండి. గుడి అయితే చూడటానికి రెండు కళ్ళు చాలు అనమాట, అంత బాగుంది. చాలా ప్లెజెంట్గా, చాలా ప్రశాంతంగా అయితే ఉంది ముందైతే గుడి. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇంకా అక్కడ కార్ పార్కింగ్ చేసేసి మేమైతే లోపలికి వెళ్తున్నాం. మేము వెళ్ళేసరికి 6 అయిపోయిందండి. మేము ఇంటి దగ్గర 4:30కి అలా బయలుదేరాము. ఫస్ట్ ఆ టెంపుల్ని చూడంగానే నాకు తిరుపతికి వచ్చినంత ఫీలింగ్ వచ్చిందండి. మేము వచ్చిన టైం కూడా చాలా బాగా సెట్ అయిపోయింది. అక్కడ పైన వాతావరణం కానీ ఏదైనా బాగా సెట్ అయింది. వీడియో తీయడానికి కూడా నాకు మంచిగా అనిపించింది. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మాకు తెలియదు అనమాట, వెంటనే అయితే గుడి ఓపెనింగ్ ఉంటుంది, దర్శనం చేసేసుకుని వెంటనే రావచ్చు అనుకున్నాము. కానీ లోపలికి వెళ్ళిన మేము ఆ టైంకి ఏంటంటే దేవుడికి నైవేద్యం అయితే పెడుతున్నారు. అదేంటంటే 7కి అయితే ఓపెన్ చేస్తారంట. 7కి ఓపెన్ చేసిన తర్వాత అయితే వెళ్ళాలి. ఇంకా ఆ లోపు ఏం చేయాలో అర్థం కాక ఇంకా మొత్తం గుడంతా ఒక ప్రదక్షిణ అయితే చేసి వచ్చామండి. అది పైన ధ్వజస్తంభం ఉంది కదా, ఆ ధ్వజస్తంభం కూడా చూపిస్తున్నాను. అది కూడా చాలా బాగుందండి. గుడి అంతా చూడండి, గుడి అయితే చాలా బాగుంటుంది. ఇక అలా చూసుకుంటూ మొత్తం అదేంటంటే గుడి మొత్తం ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయితే మొత్తం అవ్వలేదు, ఇంకా జరుగుతుంది వర్క్ అయితే. ఇక బయట కూడా మొత్తం అవ్వలేదు, కడుతున్నారు. ఇంకా పూర్తిగా అయితే అవ్వడానికి నాకు తెలిసి ఒక 1 year అయితే పడుతుందండి. కానీ చాలా డెవలపింగ్ అయితే ఉందంట. చాలా బాగుంది గుడి అయితే. కన్స్ట్రక్షన్లో ఉన్నా సరే అంత అందంగా ఉంది గుడి. అసలు వాతావరణం అయితే చాలా బాగుందండి. పైన ఎలా అంటే అక్కడ వస్తే తిరుపతి వచ్చినంత ఫీలింగ్ అయితే ఉందని చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. మనం ఏంటంటే తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చండి. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ కొంచెం అటు ఇటుగా అలానే ఉంది, తిరుపతిలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది మాకైతే. అంత బాగుందన్నమాట. చూడండి మొత్తం సరౌండింగ్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను. మొత్తం ఎక్కడా వదలకుండా నేనైతే వీడియో తీసానండి. ఆ టైంకి అలా నడుస్తూ అలా అవన్నీ చూసుకుంటూ గుడిలో సంబంధించిన అన్నీ అలా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటే చాలా బాగా అనిపించిందండి. ఇంక ఇక్కడైతే విమాన వెంకటేశ్వర స్వామిని కూడా నేనైతే ఒక వీడియో క్లిప్ తీసాను అనమాట. అది కూడా మీరు చూడండి. ఇంకా సుశాంత్ కూడా నడుస్తూ ఉన్నాడు, వాళ్ళ తాతయ్య చెయ్యి వదలలేదనమాట. ఇంకా మామయ్య దగ్గరే ఉన్నాడు, మామయ్యతోనే వెళ్ళాడనమాట. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని తర్వాత ఫుడ్ పెడదాం అనుకున్నాను వాడికి. కానీ పాపం వాడికి అప్పటికే ఆకలి అయిపోయిందనమాట. ఇంకేంటంటే 7కే ఓపెన్ కదా, మాకు ఇంకా 6:45 అలా అయిపోయింది. ఇంక ఇప్పుడు వెనక్కి వచ్చినా కూడా దర్శనానికి లేట్ అవుతుందని చెప్పేసి కొంచెంసేపు పాపం వాడిని ఇంకా అలానే ఉంచి దర్శనం అయిన తర్వాత అయితే ఫుడ్ పెడదాం అనుకున్నాను. ఇక ఆ లోపు మొత్తం ఇంకా చుట్టుపక్కల అంతా వీడియో తీస్తున్నానండి నేను. ఇంకా వాడు కూడా చూస్తూ ఉన్నాడు. ఇక్కడ గుడికి సంబంధించిన ముందు ప్లాన్ అయితే గీస్తారు కదా, అది అయితే ఇక్కడ ఉందండి. అది కూడా తీసాను అనమాట. చూడటానికి అయితే ఆ ప్లాన్ చాలా బాగుందండి. సుశాంత్ అయితే ఇంకా అప్పుడే కొంచెం కిందకి దిగి అటు ఇటు తిరగటం స్టార్ట్ చేశాడు. ఇంక ఇక్కడైతే చూడండి దాన్ని గుడి సరౌండింగ్స్ అవన్నీ వాళ్ళ తాతయ్య వాడిని అయితే చూపిస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ అయితే విమాన వెంకటేశ్వర స్వామి అయితే కనిపించారనమాట. ఇంకా చూడండి ఎంత బాగుందో, సేమ్ తిరుపతి అన్న ఫీలింగే వచ్చిందండి నాకైతే. నేనైతే ఇప్పటికి తిరుపతి 2 times అయితే వెళ్ళాను. అక్కడ ఎంత మంచిగా అనిపించిందో ఇక్కడ అంత మంచిగా అనిపించింది అనమాట. స్వామివారి టెంపుల్ ఎక్కడున్నా సరే వెంకటేశ్వర స్వామిది అంత బాగుంటుంది. మనం వెళ్ళినా సరే చాలా మంచిగా అనిపిస్తుందండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఊరేగింపు అప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కటైతే
ఊరేగింపులో ఉపయోగిస్తారంట. అవి కూడా చాలా బాగున్నాయండి, చాలా స్పెషల్గా అన్నట్లు ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. ఇంకా అప్పుడే గుడిలో అయితే నైవేద్యం అయితే పెడుతున్నారు స్వామివారికి. ఇంకా అందుకని మేము అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము. ఇక్కడ క్యూ లైన్లో అయితే నిల్చున్నామండి. మేము వెళ్ళేసరికి అసలు ఎవ్వరూ లేరు, కానీ ఒక మహా అయితే ఒక 20 మంది అలా ఉండుంటారేమో లోపల క్యూలో. ఇంకా మాకు ఎలా అంటే టైం ఇంకా అక్కడ తెలుసో ఏమో తెలియదు, కానీ 7 కల్లా మొత్తం 3 క్యూలు నిండిపోయినాయండి, అంతమంది వచ్చేసారు. ఇక ఇక్కడ సుశాంత్ లోపల క్యూలో నుంచోవట్లేదు, బాగా ఏడుస్తాడని చెప్పేసి బయటకైతే వచ్చానండి నేను. కొంచెంసేపు అలా తిప్పుదామని చెప్పి బయటకు వచ్చేసరికి ఇంకా లైటింగ్ అదంతా వేశారు, అప్పటికే చాలా బాగా అనిపించింది. అందుకని ఇంక మొత్తం సరౌండింగ్స్ అంతా కొంచెం అలా చూసి అయితే నేను వచ్చాను. ఇక మాదైతే దర్శనం అయితే అయిపోయిందండి. లోపల ఇంకా ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అనేసరికి ఇంకా నేను వీడియో ఏం తీయలేకపోయాను. అందుకని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత తీసాను అనమాట. మళ్ళీ వాడికి ఇంకా ఆకలేసిందని చెప్పేసి ఇంకా అక్కడే మావయ్య అయితే వాడికి ఫుడ్ తినిపించేసాడు అనమాట. ఇంకా ఫుడ్ తినేసి మేము బయటకైతే వచ్చేసామండి. ఇంక ఇక్కడ ఏంటంటే వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఇంకా అక్కడ పక్కన సరౌండింగ్స్ అయితే చూడలేదు ముందు, అందుకని అత్తయ్య అయితే కొంచెం అలా చూసొద్దాం అని చెప్పేసి అనేసరికి ఇంకా మేమైతే ఆ పక్కన చుట్టుపక్కల అదంతా కొంచెం చూసొద్దామని అటువైపు అయితే వెళ్ళామండి. ఇంకా అది కూడా మీకు చూపిస్తాను చూడండి. పక్కన చుట్టుపక్కల మొత్తం చెట్లతో భలే అయితే అరేంజ్ చేశారండి. ఆ చెట్లు అవి చూస్తుంటే చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ గాలి కానీ ఏదైనా చాలా బాగుందండి. అసలుకి వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే ఈవినింగ్ టైంలో 6:30 ఆ టైంకి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం వెళ్తే అవ్వదండి, ఉదయం ఉంటుంది దర్శనం, అలాగే ఈవినింగ్ టైంలో 7కి అయితే దర్శనం ఉంటుందంట. సో మార్నింగ్ అయితే దర్శనం త్వరగానే అయిపోతుంది అని చెప్పేసి అన్నారు అక్కడ వాళ్ళు. కానీ లడ్డు ప్రసాదాలు అయితే ఓన్లీ శుక్రవారం శనివారమే మాత్రమే ఉంటాయంట, మిగిలిన టైంలో ఉండవని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి మాకు లడ్డు ప్రసాదం తీసుకోవడానికి కూడా అవ్వలేదన్నమాట. కానీ మినీ తిరుపతి టైప్ అని చెప్పుకోవచ్చండి. ఇంకా మేమైతే అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని మొత్తం అలా చూసేసి మేమైతే ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి. ఇక 9 అయిపోయిందండి గుంటూరు వెళ్ళేసరికి. సో అందుకని చెప్పేసి మేము అక్కడే టిఫిన్ చేసేసి బయలుదేరామండి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గాయ్స్.